సత్యవాక్యము సరిగా విభజించుట అనేటువంటి సబ్జెక్ట్లో భాగంగా కింగ్డమ్ పారబుల్స్ అనగా పరలోక రాజ్యపు ఉపమానాలు అన్న టాపిక్ని మనం ఒక సిరీస్గా చేస్తున్నాం. ఈ సిరీస్ యొక్క ప్రారంభ వీడియోలో ఉపమానం అంటే ఏంటి, యేసు ప్రభువారు ఎందుకు ఉపమాన రీతిగా బోధించాల్సి వచ్చింది, అలాగే ఉపమానము ఎవరికి అనే విషయాన్ని చూసాం. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 పారబుల్స్ ఉన్నట్లయితే అందులో 6 పారబుల్స్ని మనం ఇదివరకే కంప్లీట్ చేసాం. విత్తువాని గూర్చిన ఉపమానము, గురువుని గూర్చిన ఉపమానము, ఆవగింజను గూర్చిన ఉపమానము, పులిసిన పిన్నిని గూర్చిన ఉపమానము, దాచబడిన ధనం గూర్చిన ఉపమానము, అమూల్యమైన ఒక ముత్యము గూర్చిన ఉపమానాన్ని మనం పూర్తి చేశాం. ఈ వీడియోలో గొప్ప వలకు సంబంధించినటువంటి పారబుల్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ యొక్క ఉపమానాన్ని మీరు ఎప్పుడు కూడా విని ఉండని కోణంలో మీరు వినబోతున్నారు, వాస్తవిక కోణాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అయితే విచారణ సంగతి ఏమంటే, చాలామంది ఇక ఉపమానాన్ని రాంగ్గా టీచ్ చేస్తున్నారు. ప్రభు ఒక ఉద్దేశంతో ఇక పారబుల్ని చెప్పినట్లయితే ఆ ఉద్దేశానికి భిన్నంగా ఈరోజు చాలామంది దీన్ని రాంగ్గా ప్రజెంట్ చేస్తూ, ఈ యొక్క ఉపమానము అది సువార్తకు సంబంధించింది, ఇక్కడ సముద్రం ఏంటో కాదు అది లోకమే, అక్కడ చేపలు వేసే వాళ్ళు ఎవరో కాదు సువార్తికులే, వల ఏంటో కాదు అది సువార్త, కాబట్టి అక్కడ ఉన్నటువంటి గంప ఏదో కాదు అది సంఘమే, కాబట్టి సువార్తికులు సువార్తటువంటి వల వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సువార్తలు రక్షించి సంఘముని గంపలోకి చేర్చాలి. ఆ తర్వాత యేసు ప్రభు రెండవ రాకడలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి చేపలు ఏవి మంచి చేపలు ఏవి చెడ్డ చేపలు దేవుడు చూసి వాటిని వేరు చేస్తారు అన్నట్టుగా దీన్ని బోధిస్తూ ఉంటారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈ యొక్క పారబుల్ అనేది సువార్తకు సంబంధించింది కాదు. నాకు తెలుసు మీరు కూడా ఇదే కోణంలో మీరు విని ఉంటారు, ఈ యాంగిల్లోనే మీరు ప్రజెంట్ చేసి ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ పారబుల్ ఈజ్ నాట్ అబౌట్ ప్రీచింగ్ ద గాస్పెల్, దిస్ పారబుల్ ఈజ్ నాట్ అబౌట్ ద చర్చ్. మరి దేనికి సంబంధించింది పారబుల్ ఇది అది తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే మీరు నోట్స్, పెన్, బైబిల్ సిద్ధంగా ఉండాలి. చాలా వచనాలు మనము రెఫర్ చేయాలి. ఈ పారబుల్ దేనికి సంబంధించినది అనేది ఎవరో వ్యక్తి చెప్పిన మాటలు కాదు, మన బైబిల్ అటువంటి వచనాలు పరిశీలన చేసి ఆహా ఈ పారబుల్ దీనికి సంబంధించిందా అని అప్పుడు ఒక నిర్ధారణ రావాలి. ఓకే, సో ఒకవేళ మీ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ యొక్క వీడియో విని ఈ సబ్జెక్ట్ మీకు నచ్చింది అన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. వల ఉపమానానికి సంబంధించినటువంటి లేఖన భాగము మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయము 40 నుంచి 50 వచనాలు కనిపిస్తుంది. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారువేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేసి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. ఈ ఉపమానం చూడగానే ఇదివరకే మనం కవర్ చేసిన మరొక ఉపమానము ఫ్లాష్ అవ్వాలి. ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఈ ఉపమానానికి ఇదివరకే మనం కవర్ చేసేటువంటి ఉపమానంలో ఒక ఉపమానానికి మ్యాచ్ అవుతుంది, దగ్గర సమానమైనటువంటి పోలికలు ఉన్నాయి. ఏంటా ఉపమానం అది? ఎస్, గురుకులు గోధుమలు గూర్చినటువంటి ఉపమానము. సో ఆ రెండు కంపారిజన్ మీకు మీ ముందు ఉంచుతున్నాను, మీరు బాగా గమనించండి. రెండు ఉపమానాలు కూడా సమానమైన పోలికలే కనిపిస్తాయి. కాకపోతే ఈ ఉపమానంలో గోధుమలు గురుగులు అటువంటి పదాలు వాడబడ్డాయి. ఈ ఉపమానంలో మంచి చేపలు చెడ్డ చేపలు అని వాడబడింది. ఈ ఉపమానంలో కూడా దేవదూతల ప్రస్తావన ఉంది, ఈ ఉపమానంలో కూడా దేవదూతల ప్రస్తావన ఉంది. ఈ ఉపమానంలో యుగ సమాప్తులు వేరు చేయబడ్డ గురించి ఉంది, ఈ ఉపమానంలో కూడా యుగ సమాప్తిలో వేరు చేయబడ్డ గురించి ఉంది. కాకపోతే ఈ ఉపమానంలో కాల్చి వేయబట్ట అని రాయబడి ఉంది, ఈ ఉపమానంలో బయట పారవేయబట్ట అని రాయబడి ఉంది. ఈ ఉపమానంలో కూడా అగ్నిగుండం ఉంది, ఈ ఉపమానంలో కూడా అగ్నిగుండం ఉంది. ఈ ఉపమానంలో అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉండునని ఉంది, ఈ ఉపమానంలో కూడా ఏడుపు పళ్ళు కొరుకుట ఉండును అని ఉంది. కాకపోతే ఈ ఉపమానము పొలానికి సంబంధించింది అయితే ఈ ఉపమానము సముద్రానికి సంబంధించింది. ఈ రెండు కూడా సమానమైన పోలికలే ఉన్నాయి, అలాగే ఒకటే మెసేజ్ని కన్వే చేస్తూ ఉంది. కాకపోతే
వాళ్ళ ఒక ఉపమానం ఇంకాస్త డీప్ మెసేజ్ని కన్వే చేస్తూ ఉంది. అది ఏమిటో మనము ఇక పారబుల్ స్టడీలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ 7వ ఉపమానము దేనికి సంబంధించింది అంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి నీతిమంతుల్ని దుష్టుల్ని వేరు చేసే కంటే ముందు మానవాళంతటినీ కూడా సమకూర్చేటువంటి సందర్భానికి సంబంధించింది. అంటే ఈ యొక్క వల ఏంటంటే ఇట్స్ ఎ క్లైమాక్స్, అంతిమ ఘట్టము. సో యేసు ప్రభువు పారబుల్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే తన రాజ్య స్థాపనకు ప్రోగ్రెసివ్గా ఏ సంఘటనలు జరుగుతున్నాయో చెప్పుకుంటూ వచ్చి, ఇది చివరి పారబుల్, అంటే ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట, క్లైమాక్స్. అది దానికి సంబంధించినటువంటి పారబుల్ ఇది. ఓకే, సో అది ఎలాగో ఇక పారబుల్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫైన్, ఇప్పుడు ఈ పారబుల్ని మనము బ్రేక్ చేసి ఒక్కొక్క పదంగా మనము దీన్ని స్టడీ చేద్దాం. ఇతర పారబుల్స్ వలె ఈ పారబుల్ కూడా పరలోక రాజ్యము అనే పదముతో స్టార్ట్ అవుతుంది. మరి పరలోకము పరలోక రాజ్యము రెండు ఒకటేనా అంటే కాదు. పరలోక రాజ్యము అనగా ఇజ్రాయెల్కి వాగ్దానం చేయబడిన భౌతిక రాజ్యము. యేసు ప్రభువు 2వ రాకడలో వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో ఈ రాజ్యానికి సంబంధించినవి ఇక పారబుల్స్ అని మనము క్లియర్గా తెలుసుకుందాం. మునుపటి పారబుల్లో కూడా దీని నుంచి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క పారబుల్లో సముద్రము అనే మాట కనిపిస్తుంది. సో సముద్రము ఎవరికి పోలిక, ఎవరిని సూచిస్తుంది? మునుపటి పారబుల్లో అమూల్యమైన ఒక మంచి ముత్యం గురించి మనం చదువుతున్నప్పుడు అక్కడ సముద్రము ఎవరిని సూచిస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే మనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని పరిశీలన చేద్దాం. జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కాబట్టి సముద్రము జలములు ఏమి సూచిస్తుంది అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సూచిస్తుంది, లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను సూచిస్తుంది, లోకంలో ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తున్నది. అండ్ ఈ యొక్క వచనంలో వల అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే వల వేయబడతా ఉంది. జాలరి వల ఎందుకు వేస్తాడు? చేపలు పట్టడానికి. సో ఇక్కడ వల వేయుట అనేది జనులందరినీ కూడా పోగేయుటను సూచిస్తున్నది. మరి దేవుడు జనులందరినీ కూడా ఎప్పుడు పోగేస్తాడు? సో ఆ టైం ఫ్రేమ్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలంటే 48వ వచనం చూడండి. అది నిండినప్పుడు అన్నమాట గమనించాలి. అది నిండినప్పుడు. సో నిండినప్పుడు అంటే ఏంటిది? యుగ సమాప్తి. 49వ వచనం చూడండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. సో దేవుడు జనులందరినీ ఎప్పుడు పోగేస్తున్నాడు అంటే యుగ సమాప్తి. 7 ఏళ్ళ శ్రమలు అయిపోవాలి. 7 ఏళ్ళ శ్రమలు ఎప్పుడైతే అయిపోతాయో, దానిలో ఒక 70 వారం ఎప్పుడైతే అయిపోతుందో యుగ సమాప్తి అనేది జరుగుతుంది. దరికి లాగుట అనే పదం గమనించండి. దరికి లాగుట. జాలరి ఇక చేపలు పట్టిన తర్వాత ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తాడు. సో దరికి లాగుట ఏంటి అంటే ఇట్స్ అ టైమ్ ఫర్ ఫైనల్ సపరేషన్ అండ్ జడ్జ్మెంట్. ఏది మంచిది, ఏది మంచిది కాదు అని జాలరి జడ్జ్ చేస్తాడు. జడ్జ్ చేసి సపరేట్ చేస్తాడు. సో దరికి లాగుట అంటే అది. సేమ్ అలాగే 7 ఏళ్ల శ్రమల తర్వాత యేసు 2వ రాకడలో చేసేటువంటి పని ఏంటంటే జనులందరినీ సమకూరుస్తాడు. He'll gather all the nations. ఈ సంఘటన, ఈ యొక్క స్థలము ఎక్కడ అంటే యెహోషాపాతు లోయలో జరుగుతుంది. సో లొకేషన్ ఎక్కడ జరుగుతుంది? యెహోషాపాతు లోయలో జరుగుతుంది. జనులందరికీ దేవుడు తీర్పు యెహోషాపాతు లోయలో తీరుస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సీన్ని, ఆ లొకేషన్ని మనం స్టడీ చేయాలి. సో దీని గురించి తెలుసుకోవాలంటే మనము 3 ప్యాసేజెస్ని మనం స్టడీ చేయాలి. ఒకటి యావేలు 3వ అధ్యాయము, రెండవది జకరియా 14వ అధ్యాయము, మూడవది ప్రకటన 19వ అధ్యాయం. ఈ 3 ప్యాసేజ్లు స్టడీ చేస్తే అక్కడ గ్యాదరింగ్ ఆఫ్ ద నేషన్స్ మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎలా దేవుడు జనాలు పోగు చేస్తాడు, ఎలాగ దేవుడు జనాలకు తీర్పు తీరుస్తాడు, ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, అక్కడ ఏమేమి చోటు చేసుకుంటాయో అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, యావేలు 3వ అధ్యాయాన్ని చూద్దాం. సో యావేలు 3వ అధ్యాయం, యావేలు గ్రంథము దేని ఫోకస్ చేస్తుందంటే ముఖ్యంగా ఈ 3వ అధ్యాయము ఇజ్రాయెల్ పట్ల కర్కటముగా వ్యవహరించినటువంటి దేశాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇక యెహోషాపాతు లోయలోకి తీసుకొచ్చి
బ్యాండ్ బజాయించే కార్యక్రమం అన్నమాట ఇది. ఇజ్రాయెల్ దేశం పట్ల కఠినముగా కర్కటముగా వ్యవహరించినటువంటి దేశాలు ఏమైతే ఉన్నాయో, జనాంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఈ లోయలో తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి వాళ్ళు బ్యాండ్ బజాయిస్తాడు. ఓకే, సో 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెర్ల నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి, ఎవరు సమకూరుస్తున్నాడు? అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకొని వచ్చి ఆయా దేశములోనికి నా స్వాస్థ్యము ఇజ్రాయెల్ని చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటూ బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడుదును. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ చెదరగొట్టినటువంటి దేశాలు ఏమైతే ఉన్నాయో, నేషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ లోయలో తీసుకొస్తాడు. ఆ లోయ పేరు ఏంటి చెప్పండి? యెహోషాపాతు లోయ. యెహోషాపాతు అంటే ఏంటంటే యెహోవా తీర్పు తీర్చువాడు. యెహో అంటే యెహోవా, షపాత్ అంటే ఏంటంటే తీర్పు, జడ్జ్మెంట్. షఫాట్ అంటే జడ్జ్మెంట్. సో కరెక్ట్గా ఆ లోయలో అదే జరుగుతుంది. యెహోవా దేవుడే, నిజంగా దేవుడే అందరికీ తీర్పు తీరుస్తాడు. సో ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ డిస్క్రైబ్స్ ఎ డివైన్ కోర్ట్ రూమ్ సీన్ ఆన్ ద ఎర్త్. అంటే భూమి మీద దైవికమైనటువంటి కోర్ట్ రూమ్ సీన్ని తలపిస్తుంది. కోర్టులో ఎలాగైతే అందరినీ ప్రవేశపెట్టి న్యాయపతి ఏ విధంగా తీర్పు తీరుస్తాడో సేమ్ అదే ఇన్సిడెంటే ఏమంటే ఇది డివైన్ కోర్ట్ ఆన్ ఎర్త్. అది 9, 10, 11 వచనాలు. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులు రేపుడి, యోధులందరినీ సిద్ధపడి రావలను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకున్నవలను. చుట్టుపక్కల అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. సో ఇక్కడ ఏంటంటే దేశాలు ప్రిపేర్ అవుతున్నాయి. దేని కొరకు? దేవుని మీద, దేవుని ప్రజల మీద యుద్ధము చేయడానికి. నేషన్స్ ఆర్ ప్రిపేరింగ్ టు ఫైట్ అగేన్స్ట్ గాడ్ అండ్ హిస్ పీపుల్. అక్కడ హిస్ పీపుల్ అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు సంఘం ఉండదు భూమి మీద, సంఘం కొట్టుకోబడి ఉంటుంది. సో దిస్ విల్ బి ద ఫైనల్ రెబెలియన్ అగేన్స్ట్ గాడ్స్ రూల్. దేవునికి వ్యతిరేకముగా చేసేటువంటి చివరి తిరుగుబాటు ఇది. సో ఆ రోజు దేశాలన్నీ కూడా ఒకటై దేవుని మీద తిరుగుబాటు చేస్తాయి. 14 వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. తీర్పు తీర్చు లోయలో అంటే తీర్పు తీర్చు లోయన్నా ఒకటే, యెహోషాపాతు లోయన్నా ఒకటే. ఎందుకంటే యెహోషాపాతు లోయలోనే కదా తీర్పు తీర్చేది. 16 వచనం. యెహోవా సీయోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినపడజేయుచున్నాడు. వాళ్ళందరూ ఆ యెహోషాపాతు లోయలో సమకూడిన తర్వాత అది ఒక పెద్ద సమరం, పెద్ద యుద్ధమే. ప్రభు యెరూషలేము నుండి ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రజల ఈ జనసమూహం అంతటికి యెరూషలేము నుండి ప్రత్యక్షపరచుకుంటాడు. ఇప్పుడు జకర్యా 14వ అధ్యాయాన్ని మనము కవర్ చేద్దాం. జకర్యా 14వ అధ్యాయం. సేమ్ ఇదే సందర్భాన్ని జకర్యా వివరిస్తున్నాడు. 2వ వచనం. ఏలగా యెరూషలేము మీద యుద్ధము చేటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అంటే దేశాలన్నీ కూడా ఒకటవుతాయి. దేనికి? యెరూషలేము మీద యుద్ధము చేయడానికి. ఈరోజు ప్రజెంట్ సినారియోలు ఏంటంటే యెరూషలేమే, ఇజ్రాయెలే ఇతర దేశాల మీద దాడి చేస్తూ ఉంది. ఎందుకు? తమ ఉనికిని కాపాడుకోవడానికి. ఇజ్రాయెల్ ధాటికి ఏ దేశం కూడా తిరిగి ప్రతిదాడి చేయడానికి సాహసించట్లేదు. అంత పవర్ఫుల్ నేషన్గా ఇజ్రాయెల్ ఇప్పటికి ఉంది. కానీ ముందుకి ఎలా అవుతుందంటే ఇజ్రాయెల్ దేశం మీదనే అన్యజనులు ఒకటై దాడి చేస్తాయి. అది జరగబోయేది. సో రెండవ రాకడ కంటే ముందు ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా దాడి చేస్తాడు. అండ్ ఒక గొప్ప యుద్ధ వాతావరణం అనేది అక్కడ చోటు చేసుకుంటుంది. 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. సో ఈ యుద్ధంలో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేస్తాడు. ఓకే, దేవుడే డైరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే దేవుడు ఎంటర్ కాకపోతే ఇంక ఇజ్రాయెల్ ఎవరు కాపాడలేరు. ఇక దేవుడే వచ్చి రక్షించాలి, దేవుడే వచ్చి కాపాడాలి. సో అప్పుడు దేవుడు సీన్లోకి ఎంటర్ అయ్యి యుద్ధం చేస్తాడు. 4వ వచనం. ఆ దినంన యెరూషలేము ఎదుట
తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదం ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరము తట్టుకును సగం కొండ దక్షిణ తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. సో యేసుప్రభువారు వచ్చి ఎక్కడ కాలు మోపుతాడు? ఒలివ కొండ మీద కాలు మోపుతాడు. ఆ కొండ 2 ముక్కలు అవుతుంది. సో దిస్ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్. సో యేసుప్రభువారు లిటరల్గా భూమి మీద ఆయన కాలు మోపుతున్నాడు. చాలామంది అనుకుంటారు ఇది 1000 ఏళ్ల పాలండి, ఇది దేవుడు స్పిరిచువల్గా దేవుడు రాజ్యం చేస్తున్నాడు కాబట్టి 1000 ఏళ్ల పాలన ఫిజికల్గా రాదు, అది స్పిరిచువల్గానే అన్నట్టుగా చాలామంది బోధిస్తుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ యేసుప్రభువారు లిటరల్గా ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. ఆ కొండ 2 ముక్కలు అవుతుంది. ఓకే, ఫిజికల్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. కాబట్టి ఈ యొక్క యుద్ధము తర్వాత దేవుడు తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు రాజ్య స్థాపన చోటు చేసుకుంటుంది. ఆయనే రాజే ఉంటాడు. సర్వలోకంలో ఒక రాజే ఉంటాడు. సర్వలోకానికి ఆయన రాజే ఉంటాడు. ఆ దినం యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు అందరూ తెలుసుకుంటారు. సో ఆ సినారియో మీకు అర్థమవుతుంది, కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది, ఆ టైం ఫ్రేమ్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటన 19వ అధ్యాయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. మరియు పరలోకము తెరవబట్ట చూచుతుని, ఇదిగో తెల్లటి గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చునినవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అని అది ఆయనకే కానీ మరి ఎవరికీ తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రమును ధరించుకొని ఉండెను. సో ఈ డిస్క్రిప్షన్ అంతా ఏంటిది? గాడ్ రెడీ ఫర్ వార్. గుర్రము యుద్ధానికి ప్రతీక. అగ్ని జ్వాలు, ఆయన నేత్రంలో అగ్ని జ్వాలుగా ఉన్నాయి అంటే ఆయన ఉగ్రుడిగా ఉన్నాడు. రక్తంలో ముంచబడిన వస్త్రమును ధరించుకొని ఉండెను అంటే ఆ వస్త్రం అంతా కూడా ఏంది? రక్తంతో ముంచబడ్డాయి అంటే ఒక పెద్ద వధ జరిగింది, యుద్ధము జరిగింది. అందుకే ఆయన వస్త్రం అంతా రక్తసిక్తమైంది. పరలోకమున సేనలు శుభ్రమైన తెల్లైన నారబట్టలు ధరించుకొని తెల్ల గుర్రములెక్కి ఆయన వెంబడించుచూ వచ్చిరి. ఇక్కడ పరలోకమైన సేనలు అంటే చాలామంది అనుకుంటారు యేసుప్రభు వస్తున్నప్పుడు ఆ సేనలు ఎవరు కాదు, బాడీ ఆఫ్ క్రైస్టే. దేవుడు వాని వెంటబెట్టుకొని వస్తున్నాడు. కాదు కాదు కాదు. సేన అంటే సైన్యము, యుద్ధము చేయడానికి వచ్చేటువంటి సైన్యం. ఇక్కడ ఎవరంటే దేవదూతలు, దేవదూతలైన సైన్యం అండి, నాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం యుద్ధం చేయట్లేదు. మన భూమి మీదకి వచ్చి ఎవరితో యుద్ధం చేయం. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం భూమి మీదకి రాదు. యేసుప్రభు వెంట పెట్టుకొని వచ్చేది ఎవరంటే దేవదూతల్ని, పరలోక సైన్యాన్ని. వాని వెంట పెట్టుకొని వస్తున్నాడు. పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లన్న నారబట్ట ధరించుకొని తెర్ర గుర్రములెక్కి ఆయన వెంబడించుచుంటుంది. జనులను కొట్టుటకే ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనుపదండముతో వారు నేలును. ఆయనే సర్వాధికారియు, దేవునికి తీక్ష్ణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. సో అలా విధంగా యేసుప్రభువు 2వ రాకడలో వచ్చి యుద్ధాన్ని చేస్తాడు. కాబట్టి ఈ 3 ప్యాసేజెస్ అన్నీ కూడా ఏంటంటే యేసుప్రభువు వచ్చి ఇజ్రాయేలుకి వ్యతిరేకముగా సమకూర్చబడమంటి ఆ జనాంగముతో ప్రభు చేయు యుద్ధాన్ని సూచిస్తున్నాయి, దాని గురించి తెలియజేస్తున్నాయి. ఓకే, సో టైం ఫ్రేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క పారబుల్లో మంచి వాటిని గంపలో చేరుస్తున్నారు, చెడ్డ వాటిని బయట పారేస్తున్నారు. ఎవరు? దేవదూతలు. సో సపరేషన్ జరుగుతుంది. సో మొదట యుద్ధం తర్వాత ఏమవుతుంది? సపరేషన్. సో దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? చూడండి, మాట చూడండి. దేవదూతలు వచ్చి నీతిమంతులు దుష్టుల్ని వేరుపరుస్తున్నారు. ప్రభు ఆజ్ఞ మేరకు వీళ్ళు ప్రజలందరినీ వేరు చేస్తున్నారు. ఏమంటే దేవదూత ఒక పవర్ ఏంటో మీకు తెలుసా? ఎంత శక్తి గలవారో తెలుసా మీకు? బైబిల్లో ఒక దేవదూతట అష్షూరు దండులోకి చొచ్చి ఒక్క దేవదూతనే 185,000 మందిని లేపేసింది. ఒక దేవదూత కెపాసిటీ అది 185,000 మందిని. అంత పవర్ఫుల్ అండి ఏంజల్స్ అంటే ఏదో మనం గ్రీటింగ్ కార్డు మీద చిన్న చిన్న పిల్లలు 2 రెక్కలు కట్టుకొని ఇట్లా నిద్రపోతూ ఉంటారు. ఇది కాదండి ఏంజల్స్ అండి. దే ఆర్ వెరీ పవర్ఫుల్. దే ఆర్ నాట్ బేబీస్. కార్టూన్స్ లాగా బేబీస్ కాదు. ఏంజల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ బీయింగ్స్. ఎంత పవర్ఫుల్ అంటే
సో యేసు ప్రభువారు లేచిన తర్వాత అంటే ఆ సమాధి కాలు కాసేటువంటి రోమా సైనికులు కూడా దేవదూతలను చూసి జడుచుకున్నారు. గుండాయినంత పని అయిపోయింది, చచ్చేంత పని అయిపోయింది. అంత పవర్ఫుల్ ఏంజల్స్. అఫ్కోర్స్ యేసు ప్రభువారు ఆ సైన్యాన్ని వెంట పెట్టుకో భూమిదికి వచ్చినప్పటికీ శత్రులందరినీ ఓడించడానికి యేసు ప్రభువారు వారి సహాయం అనేది అవసరం లేనప్పటికీ కూడా యేసు ప్రభువు అందరినీ ఆ యుద్ధంలో జయిస్తాడు తన నోటి మాట చేత, తన నోటి చోటు ఖడ్గము చేతనే అన్ని జయించగలుగుతాడు. సో ఇక్కడ ఏంజల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ బీయింగ్స్. సో అక్కడ యేసు ప్రభువారు యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. తన మహిమగల సింహాసనం మీద అప్పుడు ఆయన ఆసీనుడవుతాడు. అప్పుడు చోటు చేసుకుంటుంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలు. ఇప్పుడు మనము మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం. 37 వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసురుడై ఉండును. ఈ కాంటెక్స్ట్ ఎక్కడ? పరలోకంలో కాదు, తండ్రి కూడు పార్శ్వన కూర్చున్నటువంటి ఆ సింహాసనం కాదు. ఆయన లిటరల్గా భూమి మీద తన మహిమగల సింహాసనం మీద ఆసురుడై ఉండును. దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. యుద్ధం అయిపోయింది, అందరూ ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. అండ్ పోగు చేపట్టు గురించే కదా, ఈ సందర్భం గురించే కదా 53వ అధ్యాయం జకర్య 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. పోగు చేయడం తర్వాత ఏమవుతుంది? గొల్లవాడు మేకలుండి గొర్రెలను వేరుపరచట్లుగా ఆయన వారిని వేరుపరిచి, అంటే గొర్రెల్ని మేకలు వేరు చేసినట్లుగా దేవుడు వేరు చేస్తున్నాడు. సో ఈ ఉపమానంలో కూడా ఏంటిది? మంచి చేపలు చెడ్డ చేపలు వేరు చేయబడుతున్నాయి. సేమ్ కాంటెక్స్ట్, సేమ్ మీనింగ్. సో ఇక్కడ మేకలు గొర్రెలు ఎవరు అనేది అడిగి మనం ఒక వీడియో చేసాం. ఆయన ఎదుట ప్రవేశపెట్టబడినటువంటి ఆ గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు అనేది ఆ వీడియో తప్పకుండా మీరు వాచ్ చేయండి. అక్కడ చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అక్కడ సింహాసనం ఎదుట ఆ మేకలు గొర్రెలు విశ్వాసులైన వారు, అవిశ్వాసులైనటువంటి వాళ్ళ గురించి కాదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద నేషన్స్. ప్లీజ్ అండర్స్టాండ్. సంఘంలో ఉన్నటువంటి వారు అక్కడ కనపడరు. చాలామంది ఎలా బోధిస్తారు అట్లా అంటే, నువ్వు మేకవా గొర్రెవా, నువ్వు మేకవైతే దేవుడు నిన్ను ఈ వైపు నిలబెడతారు, గొర్రెవైతే నేను కుడివైపు నిలబెడతారు, బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఆ గొర్రెలు మేకలు విశ్వాసకు అప్లై చేస్తూ బోధిస్తుంటారు. అరే అక్కడ కాంటెక్స్ట్లో అక్కడ దేవుడు ఎవరిని పోగు చేస్తున్నాడు నువ్వు కాంటెక్స్ట్ తెలుసుకోవాలి కదా. దేవుడు అక్కడ సంఘాన్ని పోగు చేస్తున్నాడా? దేవుడు సంఘాన్ని గొర్రెలతో మేకలతో పోల్చాడా? అప్పటికే సంఘం కొనిపోబడి ఉంటుంది. ఈ సీన్లో సంఘం లేదు. ఇక్కడ దేవుడు వేరు చేసేది నేషన్స్. ఏ దేశమైతే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరూ కూడా గొర్రెలు, ఏ దేశం అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడ్డాయో వాళ్ళందరూ కూడా మేకలు. 33 చూడండి. తన కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేకలు నిలబెట్టును. 40 వచనం. అప్పుడు ఆయన ఎడంవైపు ఉన్న వారిని చూచి శపించబడిన వాళ్ళారా అంటున్నాడు. నన్ను విడచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నికి వెళ్ళిపోండి. చూడండి, చాలా కఠినమైన మాట. శపించబడిన వాళ్ళారా. ఏమంటే దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ శపిస్తాడా? దేవుడు తన సొంత అవయవానికి శపిస్తాడా? మన క్రీస్తు యొక్క అవయములమై ఉన్నాం, అలాంటిది మన దేవుడు శపిస్తాడా? ఈజ్ జీసస్ టాకింగ్ అబౌట్ యూ అండ్ మీ? నో. అపవాదికి మన దూతలకు నన్ను విడిచి, ఏమంటే అసలు మనము దేవుని విడిచిపెట్టగలుగుతామా? ఏది ఎంత మాత్రమో ఎడబాయదు అని పౌలు చెప్పాడు కదా. ఉన్నవైను రాబోయను కరువైను ఖడ్గమైన వస్త్రీతనను ఏది కూడా సృష్టించబడి ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయనేరదు అని పౌలు స్పష్టంగా చెప్పాడు. అసలు ప్రభుతో మనకు ఉన్నది విడదీయని అనుబంధం. ఇది ఒక అవయవం అట్లా విడిపోతుందా? విడిపోదు. ఇక్కడ నన్ను విడిచి అనే మాట ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నన్ను విడిచి అపవాదికి మన దూతలకు సిద్ధపరచిన నిత్యాగ్నిలోకి పోడి. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎవ్వరు కూడా ఆ స్థలానికి వెళ్ళరు. పౌలు పత్రికలు చదివితే మీకు తెలుస్తుంది. అయితే 46 వచనం చూడండి. వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవముకు పోదు. ఇంతకీ దేవుడు వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్ళిపోమంటున్నాడు? ఎవరిని వెళ్ళిపోమంటున్నాడు? దోస్ హు స్టూడ్ అగైన్స్ ద ఇజ్రాయెల్. అందుకే చూడండి 42 వచనం. అంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకు ప్రభా, ఎందుకు వాళ్ళు పంపించేస్తున్నావు అని అంటే ప్రభు అంటాడు, నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టలే,
దప్పికొంటారు, మీరు నాకు దాహం ఇవ్వలే. పరదేశనై ఉంటే మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనై ఉంటే నాకు బట్టలు ఇవ్వలేదు. రోగనై చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడలేదు. అంటే అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు చేయలేదు అంటే ప్రభు చెప్పే జవాబు చూడండి. అందుకు ఆయన మిక్కిలి అల్పుల్లో అయిన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగ చేయలేదు. అంటే నా సహోదరులు, యూదులైనటువంటి నా సహోదరులు మీరు వేధించారు. శ్రమల్లో ఉన్నప్పుడు, దాక్కున్నప్పుడు వాళ్ళకి మీరు అన్నం పెట్టలేదు, ఆహారం ఇవ్వలేదు, వస్త్రం ఇవ్వలేదు, చెరసాల వేసినప్పుడు వాళ్ళు పట్టించుకోలే. కరకటంగా కఠినముగా నా ప్రజల పట్ల మీరు వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకు చేస్తే మీరు నాకు చేసినట్లే. నాకు చేయలేదని చెప్పి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏ దేశములు అయితే అలా చేస్తాయో అలాంటి దేశాలని, అలాంటి నేషన్స్ని దేవుడు బహిష్కరించేస్తున్నాడు. అలాంటి జనసమూహాన్ని, అలాంటి ప్రజల్ని దేవుడు నిత్య నరకానికి పంపించేస్తున్నాడు. అయితే ఇంకొంతమంది ఉన్నారు, నాకు బట్టలు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు అని ప్రభు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. ప్రభు మేము ఎప్పుడు చేసామయ్యా? నా సహోదరులు మీరు ఒకరు చేశారు. ట్రిబులేషన్ టైంలో నా జనాలకి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే నా రాజ్యంలోకి మీరు ప్రవేశించండి. అంటే ఆ టైంలో నేషన్స్ దట్ హూ సపోర్టెడ్ ఇజ్రాయెల్ విల్ గెట్ ఇన్ టు ద మిలీనియం రూల్. నేషన్స్ దట్ డజంట్ సపోర్ట్ ఇజ్రాయెల్ విల్ బి బ్యానిస్డ్ ఫ్రమ్ హిస్ కింగ్డమ్. ఇది సినారియో. మీకు అర్థమవుతుంది, కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే 1000 పాలలో అన్యులు కూడా ఉంటారంటే ఎస్ ఉంటారు. 1000 పాలలో కూడా అన్యులు ఉంటారు. నా సపరేట్గా మనకు ఒక వీడియో చేద్దాం. అయితే ఇక్కడ ఎడవైపు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని ఎందుకు నరకానికి పంపించాడు? కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ క్రియలు సరిగ్గా లేవు. అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రం ఇవ్వలేదు, పరామర్శించలేదు. ఆ కారణం బట్టి దేవుడు వారిని నిత్యాగ్ని పంపిస్తున్నాడు. దిస్ ఈజ్ అ వర్క్ బేస్డ్ సాల్వేషన్. వాళ్ళకి రక్షణ ఇవ్వలే, దేవుడు ప్రవేశం ఇవ్వలే. ఏమంటే కృపాకల్లో మన రక్షణ ఎలా వచ్చింది? వర్క్ బేస్డా లేదా గ్రేస్ బేస్డా? ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని కృప వల్లనే. కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ అ వర్క్ బేస్డ్ సాల్వేషన్. ఇక్కడ దేవుడు సంఘంతో మాట్లాడట్లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నది విశ్వాసులే అన్నట్లయితే అప్పుడు దేవుడు తన మాటకు తానే విరుద్ధముగా ప్రవర్తించినట్లు, ఇది క్రియల వల్ల కలిగినది కాదు అని చెప్పి నీ క్రియలు బాలే నరకానికి పంపిస్తే దేవుడు అబద్ధికుడు అవుతాడు కదా. సో ఇక్కడ దేవుడు హ్యాండిల్ చేసేది బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నవారి కాదు. ఓకే, సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దాట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. 3 మాటలు చెప్తారు. ఈ 3 మాటలు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ సీన్లో మా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండదు అంటే, నెంబర్ 1, సంఘంలో ఉన్నవారు, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్నవారు కృప ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డారు. దే ఆర్ జస్టిఫైడ్ బై ది గ్రేస్. రోమా 5 చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. నువ్వు ఎలా నీతిమంతులు తీర్చబడ్డావు? క్రియలు బట్టా లేకపోతే విశ్వాసమూలంగా? విశ్వాసమూలంగా తీర్చబడి మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఏమంటే మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? ఆన్సర్ ఈజ్ ఎస్. దేవునితో సమాధాన పడిన వారి మీద దేవుడు యుద్ధం చేస్తాడా? చేయడు. నీవు దేవునితో నీకు సమాధానం ఎలా వచ్చింది? మొదట నువ్వు నీ విశ్వాసములుగా దేవుడు నీతిమంతుడిగా దేవుడు చేశాడు. యు బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అండ్ యు ఆర్ మేడ్ రైచస్. కాబట్టి దేవుడు అలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తాడా? యుద్ధము చేయడు. ప్లీజ్ అండర్స్టాండ్, నీవు దేవునితో సమాధాన పడిన స్థితిలో ఉన్నావు. నేను బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నారు. ఇలాంటి వారితో దేవుడు యుద్ధం చేయడు. నెంబర్ 2, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారిని దేవుడు ఎప్పుడు సపరేట్ చేయడు. నువ్వు మేక, నువ్వు గొర్రె, నువ్వు చెడ్డ చేప, నువ్వు మంచి చేప, ఇలాగ దేవుడు సపరేషన్ చేయరు. క్రీస్తు శరీరంలో సపరేషన్స్ లేవు. ప్లీజ్ అండర్స్టాండ్, సపరేషన్ ఉన్నటువంటి కాంటెక్స్ట్ వేరు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. 3వది ఏంటంటే, ఈ యొక్క జడ్జ్మెంట్ టైం కల్లా సంఘం అప్పటికే కొనిపోబడి ఉంటుంది, ర్యాప్చర్ చేయబడి ఉంటుంది, ఎత్తబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యెహోషాపాతు లోయలో ఉన్నటువంటి సీన్కి సంఘము ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకో. రైట్. సో అక్కడ తీర్పు తీర్చబడిన తర్వాత చూడండి, ఇక్కడ పారబుల్ చూడండి. మంచి వాటిని గంపలోకి చేర్చి, అంటే ఏంటిది? ఎవరైతే మంచిగా ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయెల్కి సపోర్టింగ్గా ఉన్నారో, ఎవరైతే మేలు చేశారో వాళ్ళందరికీ రాజ్య ప్రవేశం అనేది ఉంటుంది. అంటే యూదులకు ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళకు వాగ్దానం చేయబడింది కదా.
చిన్న మంద భయపడికి రాజ్యముకి ఇవ్వబడింది. ఎస్, రాజ్యం వాళ్ళకి ఇవ్వబడుతుంది. వారిని సపోర్ట్ చేసేటువంటి రాజ్యాలు ఏమైతే ఉన్నాయో, ప్రజలు ఏమైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రవేశం లభిస్తుంది. ఈ మంచి చేపలు గంపలోకి చేర్చబడుతున్నాయంటే రాజ్యంలోకి చేర్చబడుతున్నాయి. చెడ్డ వాటిని అంటే ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు బహిష్కరిస్తాడు. 50వ వచనం, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉండును. సో వాళ్ళని బహిష్కరించి దేవుడు ఎక్కడ వేస్తున్నాడు? అగ్నిగుండంలోకి వేస్తున్నాడు. సో అగ్నిగుండం అనేది ఎవరికి సిద్ధం చేయబడింది? దేవుడు మనుషులందరి కోసము, అవిధేయులైనటువంటి మనుషులందరి కోసము దేవుడు సిద్ధం చేశాడంటే కాదు. ఒరిజినల్గా దేవుడు అగ్నిగుండం సిద్ధం చేసినది అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడైన ఎడవైపున వారిని చూచి శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ఒరిజినల్గా ఈ యొక్క నిత్యాగ్ని, అగ్నిగుండము దేవుడు సిద్ధం చేసింది సాతానికి, వాడి దూతలకు. కాకపోతే ప్రజలు వాళ్ళ వైపు స్టాండ్ తీసుకోవడం బట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పాలు పంచుకున్నారు అగ్నిగుండంలో. దేవుడైతే ఎవరు పంపించడండి. సి, గాస్పెల్ ఈజ్ అన్ ఆఫర్ గివెన్ బై గాడ్. నమ్మావా, నువ్వు రాజ్య ప్రవేశం వస్తుంది. నమ్మకపోవడం వల్ల ఏంటి? ఆ వ్యక్తి, నమ్మని వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేని వైపు కంటే సాతాను వైపు స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆటోమేటిక్గా ఆయనే చాయిస్, ఆయన డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు, ఆ దూతలతో పాటు, ఆ అపవాదితో పాటు వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. గాడ్ ఈజ్ నాట్ సెండింగ్ ఎనీవన్ టు హెల్. ఇట్ ఈస్ ఎ మ్యాన్స్ చాయిస్. ఇట్స్ ఎ మ్యాన్స్ చాయిస్. ఓకే, సో ఇక పారబుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాంటెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టైం ఫ్రేమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పారబుల్స్ ఆర్ నాట్ స్టోరీస్, దోస్ ఆర్ ద ప్రాఫెసీస్. అవి ప్రవచనాలు. ఓకే, సో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 పారబుల్స్ని మనము కవర్ చేసాం. హోప్ యువర్ ప్లేస్డ్, మీరు దీవించబడరు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మీకు చెప్తారు. ఇదే 13వ అధ్యాయము 51, 52 వచనాలు చూడండి. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అన్నారు. అంటే ప్రభు పారబుల్ చెప్పాడు, మీరు గ్రహించారా అంటే డిసైపుల్స్ అన్నారు ఎస్ అన్నారు. కానీ వాళ్ళకి చాలా విషయాలు అర్థం కాలేదు. ఒకళ్ళు అర్థమై ఉంటే యేసు శిలువ కార్యం ముందుగానే గ్రహించి ఉండేవారు. సో కొన్ని విషయాలు వాళ్ళు ఎస్ అన్నా, కొన్ని విషయాలు ఒకరికి అర్థం కాలేదు. అయితే 52వ వచనం ప్రభు అంటాడు, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థమును పాత పదార్థమును వెలుపలకు తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సో కొంతమంది అంటారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 7 పారబుల్స్ అంటారు, కొంతమంది 8 అంటారు. 8 అనే వాళ్ళు ఏంటంటే ఈ 52వ వచనంలో ఉన్నది కూడా పారబులే. ఒకవేళ పారబుల్గా కన్సిడర్ చేస్తే 8 పారబుల్స్ అవుతాయి. అయితే ఇక్కడ 52వ వచనంలో ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటి? ఇక్కడ ధననిధి ఏంటి? పాత పదార్థములు, కొత్త పదార్థములు ఏంటి? ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, శాస్త్రి అంటే లేఖనంలో ప్రావీణ్యము ఉన్నవాడు, లేఖనాల పట్ల ఉన్నవాడు. ఇక్కడ ప్రభు అంటాడు తన ధననిధిలో నుండి కొత్త పదార్థం, తన ధననిధి అంటే ట్రెజర్స్. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే కొన్ని ట్రెజర్స్ అప్పగిస్తున్నాడు, ధననిధిని అప్పగిస్తున్నాడు. ఈజ్ కమిటింగ్ సమ్ ట్రెజర్స్ టు దెమ్. సో ఏంటి ఆ ట్రెజరు? పాత పదార్థములు, కొత్త పదార్థాలు వెలుపలికి తెచ్చు. పాత పదార్థములు ఏంటిది అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్, తన రాజ్యానికి సంబంధించినటువంటి పాత నిబంధన ప్రవచనాలు. కొత్త పదార్థములు ఏంటిది? దేవుడు ఆ రాజ్యానికి సంబంధించి దేవుడు బయలుపరిచేటువంటి మిస్టరీస్, మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, నాట్ మిస్టరీస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మిస్టరీస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏంటిది? అది పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ అది దేవుడు శిష్యులకు బయలుపరుస్తున్నాడు. బాగా గమనించాలి. భూమి మీద దేవుడు స్థాపించినటువంటి ఆ రాజ్యం గురించి అయితే యేసు ప్రభువారు ఆల్రెడీ ఉపమానంలో మరి ప్రొఫెటిక్గా దేవుడు రివీల్ చేశాడు శిష్యులకి. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అవుతుంది, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలేమో దేవుడు పౌలు గారికి బయలుపరుస్తాడు. సో రెండు కూడా ఒకటిగా, రెండు డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అర్థం చేసుకోవాలి.
సో ఇక్కడ కొత్త పదార్థములు పాత పదార్థములు ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాత పదార్థములు అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసెస్, కొత్త పదార్థములు ఏమంటే ఇది మిస్టరీస్ అబౌట్ ద కింగ్డమ్. దేవుడు ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇక్కడ నేను ఐ హావ్ ఎంట్రస్టెడ్ టు యూ, మీకు అప్పగించాను. సో నౌ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రూత్ అన్నట్టుగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓకే, సో ఇంతతో మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం వంటి పారబుల్స్ని మనం కంప్లీట్ చేస్తాం. సో ఇక చాలా పారబుల్స్ ఉన్నాయి, సువార్తలు ఇంకా చాలా పారబుల్స్ ఉన్నాయి. నిదానంగా వాటి మీద కూడా మనం వీడియో చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్లేలిస్ట్కి నేను యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. సో తప్పకుండా ప్లేలిస్ట్ మీద ఒక కన్నేయండి అండ్ లిస్ట్ మనం పెంచుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. అండ్ హోప్ యువర్ బ్లెస్డ్, మీరు దీవించబడ్డారు, నేర్చుకున్నారు అని నేను భావిస్తున్నాను. ఈ పారబుల్ని ఈ కోణంలో మీరు మొదటిసారి వింటున్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వినాలని ఆశపడుతూ ఉన్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్, సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. చాలామందికి ఉపమానాలు అంటే కథలు అనుకుంటున్నారు, స్టోరీస్ అనుకుంటున్నారు, అండ్ చాలా ఈజీగా అది మనకు అప్లై చేస్తూ చాలా సంఘాల్లో బోధిస్తున్నారు. సో వాళ్ళకి సత్యము తెలియాలి. దీస్ పారబుల్స్ ఆర్ నాట్ అబౌట్ అస్ గోయింగ్ టు హెవెన్. దీస్ పారబుల్స్ ఆర్ అబౌట్ ద ఫిజికల్ కింగ్డమ్ దట్ గాడ్ వుడ్ సెట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు భూమి మీద స్థాపించనే ఉన్న ఆ రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు అని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ bless you.